నమస్తే వెల్కమ్ టు పార్ట్ 2 ఇక్కడ అరేలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ అనేది రిమూవ్ చేయాలి ఎలా ఇక్కడ నేను సెట్ అనేది యూస్ చేయడం వల్ల అరేలో ఉన్న డూప్లికేట్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ప్రింట్ చేస్తే 1 2 3 అనేసి నాకు వచ్చింది సో స్పెడ్ ఆపరేటర్ సెట్ అనేసి మనకి అరేలో డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అలాగే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న కీ అండ్ వాల్యూస్ని అరేగా కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనేసి ఇస్తే మనకి ఆబ్జెక్ట్లో ఉన్న కీ అండ్ వాల్యూస్ అనేది అరేలోకి వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది ఓకే కింద అలాగే డిఫాల్ట్ పారామీటర్ ఏదైనా ఒక వాల్యూ అనేది డిఫాల్ట్గా ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా పారాంథసిస్లోనే మనం ఇచ్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకి అలో గెస్ట్ అని వస్తుంది అలాగే ఇక్కడ మనం గెస్ట్లో డైరెక్ట్గా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే ఒకవేళ ఇక్కడ నేను 1 అని ఇస్తే హలో 1 అనే వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి మనం డిఫాల్ట్గా ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వచ్చు ఓకే 1 లైన్లోనే ర్యాండమ్ నెంబర్ అనేది ఇలాగా ఒక కన్సోల్లో డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు ఓకే ఇక ఫ్లోర్ అనేది మనకి డెసిమల్ నెంబర్స్ వద్దనేసి అలాగే చాలామంది తెలుసు టెర్నరీ ఆపరేటర్ 1 లైన్లోనే అది ఈవెనా ఓడా కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది తెలుసుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ ఏం వాల్యూ ఇవ్వకపోతే రైట్ సైడ్ వాల్యూ తీసుకుంటుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ వాల్యూ తీసుకునేది అలాగే ఒక ఆబ్జెక్ట్ యొక్క కీస్ మాత్రమే అరేకి వెళ్ళాలంటే ఆబ్జెక్ట్ దట్ కీస్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ మాత్రమే అరేలోకి వెళ్ళాయి అలాగే ఇక్కడ వాల్యూస్ అని ఇస్తే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే కీస్లోకి వెళ్తాయి ఓకే థ్యాంక్ యూ